నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీటీడీ సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలి. సచివాలయంలో నిర్వహించిన టీటీడీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఉపాధి హామీ పథకంలో హద్దుమీరిన నాయకుల జోక్యం. ఉపాధి హామీ అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు. చిలకూరు మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. అభివృద్ధిని అందించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని విజ్ఞప్తి. కూలీల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో నాయకుల జోక్యంతో హద్దుమీరింది. ఉపాధి హామీ అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిలో కొన్ని సామాజిక తనిఖీలో వెలుగు చూడగా చాలా వరకు తెరవనికే కనుమరుగయ్యాయి. అక్రమాలకు అలవాటు పడిన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్థానికంగా లేని వారి పేరుతో బోగస్ మస్టర్లు వేసి దండుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే కోవలో కోట మండలం అనర్హులకు మస్టర్లు వేసి అవినీతికి పాల్పడినట్లుగా ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు అందాయి. మండలం కల్లూరు ముట్టంబాక గ్రామ పంచాయతీలో ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో బోగస్ మస్టర్లు వేసినట్లు మార్చిలో జరిగిన సామాజిక తనిఖీలో బహిర్గతమైతే ఇటీవల 2 క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో 40 లక్షలు, గూడలి పంచాయతీలో 40 లక్షల రూపాయలను పనులు చేయకుండా చేతులు మారినట్లు స్థానిక గ్రామ పంచాయతీ ప్రజలు ఆరోపణలు చేశారు. అయితే కోట మండలంలో ఇంత అవినీతి జరుగుతున్నా అధికారులు మాత్రం పత్తా లేకుండా పోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి విజిలెన్స్ విచారణ చేయించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే అవినీతి బట్టబయలవుతుందని కోట మండల ప్రజలు కోరుతున్నారు. డీఆర్పీ జయశంకర్ గత 10 రోజుల నుండి పంచాయతీలు వారీగా రికార్డులు, మస్టర్లు పరిశీలిస్తున్నామన్నారు. సోషల్ ఆడిట్ రోజున అన్ని బయటపెట్టడం జరుగుతుందని చెప్పారు. తిరుపతి జిల్లాలో 2023 నుండి 18,87,480 రూపాయలు గుర్తించారు. అందులో 14,56,494 రూపాయలు రికవరీ చేశారు. 96 మందిని సిబ్బందిని తొలగించారు. ఇంతటి పరిస్థితుల నుంచి ఈ చట్టాన్ని తేవాలని భారతదేశంలో పెట్టాలంటే ప్రపంచ దేశాలు ముక్కు నేలేసుకున్నాయి. ఇంత పెద్ద చట్టము, ఇంత అధిక జనాభా ఉన్న భారతదేశంలో చేయడం సాధ్యమా అని 2000 వినయ్య ఊరికే నీకు తెలిసిలేదు మాట్లాడతాడు. ఎవరో పిలిస్తే వచ్చేసినావు అంతే. నీ ఇంటర్వ్యూ నువ్వు రాలే, ఎవరో పిలిస్తే వస్తావు. 374 కుటుంబాలు పనికొస్తే 336 కుటుంబాలకు 100 రోజులు అయింది. ఇంకా కేవలం 38 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు? ఉండే వాళ్ళు కూడా పనికి వస్తున్నారు. వీడు ఫీల్డ్ అసిస్టెంట్ అంటే నేను చెప్పానే, ఒక ఫీల్డ్ మీ ఏం లేకుండా వాడు ఎట్ట చేస్తాడు? మూతి మీద తన్నాల, వాడు డబ్బులు అడిగితే చొక్కా పట్టుకొని ఈడ్చి తన్నాలా. తన్నడం మానేసి ఏళ్ళు పెట్టించుకున్నాడు సార్ అంటే, ఏళ్ళు నువ్వు ఎందుకు పెట్టినావు? ఏ రారా ఇట్ట ముందుకు, ఏమేళ్ళు పట్టించుకోలేదు. ఇంతమంది ఇంత ఇబ్బంది పడతా ఉంది. ఇంతవరకు ఎంత అవలీలగా చెప్తున్నావు. మీరు ఎప్పుడు వచ్చి ఒక ఎంపీడీ ఉంటాడు, ఏం రాసి తెచ్చినావు? అవి పైన కంప్లైంటే కదా. ఇప్పుడు ఏం తప్పు ఏంటి చెప్పండి? డబ్బులు తీసుకుంటాడా? మాకు ఇంకా అయినా సక్రమంగా అందరు అకౌంట్ పనిచేసిన వాళ్ళు అకౌంట్లో డబ్బులు పడేటట్టు ఫీల్డ్ ఛానల్ పూర్తి పనులకు సంబంధించి 3, సర్క్యులేషన్ ట్యాంక్ సంబంధించి డీసిల్టింగ్ చేయడం జరిగింది 3 కుంటలకు సంబంధించి, వీటికి కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ మన గ్రామ పంచాయతీలో ప్రస్తుతం నీటితో ఉన్న కారణంగా కాలువలు అదేవిధంగా కుంటలు కొలతలు చేయడానికి వీలు కాలేదు. వాటికి సంబంధించి ఫోటోస్ పరిశీలించడం జరిగింది. పనులకు సంబంధించి వేసి ఖర్చులకు సంబంధించి కూడా మస్టర్లు కూడా పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం 12 పనులు జరగగా ఈసీ గారు 12 పనులు కూడా వెరిఫై చేసినట్టు చెక్ మేనేజ్మెంట్ చేయాలి. అయితే మన గ్రామ పంచాయతీలో చెక్ మేనేజ్మెంట్ అయితే జరగలేదు. నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ సంబంధించి ప్రతి పని వద్ద కూడా సమాచార బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. అయితే మన గ్రామ పంచాయతీలో 12 పనులు జరిగాయి కానీ వెబ్సైట్ బోర్డు అయితే ఏమి లేవు.
అయితే SWPC దగ్గర బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి మాత్రమే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ సంబంధించి రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలా. ప్రతి శుక్రవారం కూడా ఆ రిజిస్టర్లో మనకి మినిట్స్ అనేది పొందుపరుచుకోవాలా. నోడల్ అధికారిగా ఉన్న అధికారి గారు మనకి హాజరయ్యి ఉపాధి పథకం లెంత్ విడుతులు కూడా ఎందుకు టాలీ చేయరు మీరు? డెప్తులు ఏం చెప్తే చేసుకోమన్నారు కదా, వేసారు కదా వాళ్ళు. ఏమయ్యా ఎంపీ పనే లేదు. నేను సపోర్ట్ చేస్తాను. ఏమాత్రం ఒళ్ళు నొప్పి తగలకుండా ఉద్యోగం చేస్తేనే ఇట్లాంటివి వచ్చేది. ఏమవుతుంది? ట్రాన్స్ఫర్గా చేయిస్తారు. ఆమె నచ్చిన చోటు ఇస్తాను. నిన్న కౌన్సిలింగ్ చేసి ఇచ్చినాం. లేదు మీరు మాట్లాడతారు. ఆ అమ్మాయి గారి ఇష్యూ 6-7 నెలలుగా 100 మంది 200 మంది చెప్తుంది లేబర్ అంటే, అయినా ఆ పర్సంటేజ్ కూడా రాదు. అమ్మాయిని ఏమన్నారు? తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని ఉడతావారి, పార్లపల్లి, తొణుకుమాల గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మినీ గోకులాలు, పశువుల త్రాగునీటి తోటలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తానంగి నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పూలమాలలు, మంగళహారతులతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం మాత్రమే జరిగిందని, పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని, పోయిన ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవని, ఓడినా గెలిచినా మేము మీతోనే ఉన్నామని చెప్పారు. అభివృద్ధిని అందించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, గ్రామ సర్పంచ్ మొమ్మేళ త్రివిక్రమ భూపతి, ఉప సర్పంచ్ ఆరిపినేటి విజయభాస్కర్, బీసీసీల అధ్యక్షులు మేకల కుమార్, పూడిపార్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నెల్లటూరు సుప్రజ, తహసీల్దార్ శ్రీనివాసుల, ఎంపీడీఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఊర్లో ఏదన్నా ఒక సిమెంట్ రోడ్డు, ఒక కాలువ కట్టామంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ధైర్యంగా చెప్తాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టా. రాజగోపాలన్న గోపీచంద్, మేకల గోపీచంద్ గారు ఉన్నప్పుడు చాలాసార్లు నాకు తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పనులు చేశా. మళ్ళీ తర్వాత మీరు ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ ఒక గవర్నమెంట్ని గెలిపించారు. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. గెలిచిన వాడు మీకు కనిపించిన దాఖలాలు లేవు. అంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు తెలియని పరిస్థితి. కానీ ఆ రోజు ఓటు వేశారు, గెలిచి వేశారు. కానీ మీ అందరి ధర్మాన మళ్ళీ నేను పోటీ చేశా. మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు. ఆ రోజైతే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి హర్జనవాడ వరకు రోడ్డు వేయిస్తానని చెప్పి ఆ రోజు ఈ ఊర్లో ఇక్కడే చెప్పా మీటింగ్ పెట్టి. అది ఇప్పుడు వేయించా. మా త్రివిక్రమ్, మా విజయ భాస్కర్, మా కుమార్, వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో దాదాపు ఈ ఒక గ్రామంలోనే 35,83,000 రూపాయలతో నేను గెలిచిన 10 నెలల్లోనే ఈ వర్కులు చేయించానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను చెప్తున్నానంటే మా మీ అందరూ కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఇరిగేషన్లో కూడా 20 లక్షల రూపాయలు ఒకరు కూడా తీసుకొచ్చారండి. చేసాం, ఆల్రెడీ చేసాం. మళ్ళీ కూడా ఇస్తున్నాయి 20 వరకు కూడా. అవి కూడా మీరు దగ్గరుండి సాగునీటి సంఘ అధ్యక్షులు చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పేది ఒకటేనమ్మా, గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం వేదిక మీద. ఎందుకంటే మేము పనిచేసేవాళ్ళం, పని చేయకుండా పారిపోయి తప్పించుకొని తిరిగేవాళ్ళం కాదు. మేము ఓడినా గెలిచినా మీతోనే ఉన్నాం. మేము ఓడినప్పుడు కూడా చాలాసార్లు గ్రామానికి రావడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఊరికి పనిచేసి చెప్పిన పని చేసి ఆ రోడ్డు మీద నడవాలని ఈ రోడ్డు ఇక్కడికి వచ్చా. అట్లాగే ఈ చిలుకూరు మండలంలో ఈ యొక్క 9 నెలల్లో దాదాపు ఒక్క మండలంలోనే 3,43,44,000 రూపాయలకి ఈరోజు ఈ ఒక్క మండలంలో పని చేశానని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాను. అది ఒక్క ఎన్ఆర్ఐఎస్ మాత్రమే. ఇంకా ఇరిగేషన్, ఆర్ఎన్బి మీరు చూస్తున్నారు, రోడ్డు ఎట్లున్నాయో ఎంత మెరుగు పడుతున్నాయో మీరు చూస్తున్నారు మీ ముందు.
అట్లాగే ఇక్కడే కొంతమంది వచ్చి అయ్యా రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి సాగరమ రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి దారి లేదు, అటు ఇటు లేదు, మా బిడ్డలు చదువుకోవాలని చెప్పి కొంతమంది ఇక్కడ అప్పీల్ చేశారమ్మా. మీరందరుగా అర్జీలు రాసి తీసుకొచ్చి ఇస్తే ఖచ్చితంగా పై వాళ్ళతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాటు కూడా చేస్తారని. పనులు కేవలం ఒక 6 నెలల వ్యవధిలో మేము పూర్తి చేయడం జరిగింది. 30 లక్షల పైచీల వ్యవధిలో పనులు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి చొరవతో, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చొరవతో. ఎందుకంటే ఏ రోజు అండి ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు కాదు అని మమ్మల్ని తిప్పి పంపించినది ఈ రోజు వరకు లేదు. సో ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా మీ అందరి సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే గారికి నేను అర్జీ ఇస్తున్నాను. దీంట్లో కూడా ఏంటంటే మెయిన్ తాగునీటి సమస్యలు, ఇప్పుడు మళ్ళీ సిసి రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్ని నెక్స్ట్ వచ్చే దాంట్లో 15 ఫైనాన్స్ వస్తుంది, దాంట్లో పెడతామని మనకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మండలంలో మాకు ఇంత పెద్ద మొత్తంతో అభివృద్ధి పనులు జరగడం మాదే ప్రథమంగా సౌకర్యం జరిగింది ప్రస్తుతానికి. సో అందరికీ పేరు పేరున వచ్చిన కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, అధికారులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా సిబ్బందికి అందరికీ నా పేరున తొడుగుమాల గ్రామ ప్రజలందరితో ఈ 8-9 నెలల మాసం కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మీ అందరూ కూడా కంటికి కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు తొడుగుమాల పంచాయతీలో సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, మినీ గోకులాలు కానీ, అదేవిధంగా పశువులకు నీళ్లు పెట్టుకునే తొట్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కానీ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు అన్ని రకాలుగా చిలుకూరు మండల తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించే నేత తానంక నానాజీ గారి యొక్క ఆయన యొక్క ఆలోచనతో తిరిగే మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క సమిష్టి ఆలోచనతో ఈ మండలాన్ని అనేక రకాలుగా అనేక గ్రామాల్లో ఉన్న అభివృద్ధి అన్నింటినీ కూడా పరిశీలించి అభివృద్ధి వైపు తీసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క పరంపర ఇలాగే జరగాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంకా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్నింటిని కూడా పరిష్కరించుకొని చిలకూరు మండలాన్ని గూడూరు నియోజకవర్గంలో ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో ఈ మండలాన్ని కూడా అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించుకొని మనం ముందుకు తీసుకోపోతాం అని చెప్పి అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు చూస్తా ఉన్నారు, ఒక పక్కన సాగరమాల రోడ్లు, మరి పోర్ట్ ఆధునీకరణ, మరి అక్కడ మనకు తూర్పు ప్రాంతంలో పిసిడిలో రావడం, రాబోయే 5-10 సంవత్సరాల్లో ఈ మండలం అనేక రకాలుగా మనం ఊహించిన విధంగా అభివృద్ధి చెందే ఈ క్రమంలో ప్రతి సమస్యకు గ్రీవెన్స్ ద్వారా పరిష్కారం లభిస్తుందని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో వ్యక్తిగత గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో బుధవారం నిర్వహించినట్లు తెలిపిన ఆయన ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఒక చిట్టమూరు మండలంలో 4.50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లో నిర్మాణం చేపట్టామన్నారు. త్వరలో పక్కా గృహ నిర్మాణాలు గాను లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ మనోహర్ గౌడ్, తహసీల్దార్ సతీష్ కుమార్, టీడీపీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, అలాగే దూబూరు భారతమ్మ, మస్తాన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, రషీద్, కృష్ణారెడ్డి, గుంపార్ల చిన్నారావు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఇల్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, మీకు గ్యాస్ సిలిండర్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, అంతే తప్ప మా వాళ్ళు అయితే కాదమ్మా. అదైతే గుర్తుపెట్టుకోండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా లోకల్గా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అట్లాగే చిట్టమూరు మండలంలో ఇరిగేషన్లో చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి నిన్నే పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అలాగే ఏఎన్సీకి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడెక్కడ ఈ పనులు చేశారో అన్నీ కూడా బయట చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చేస్తుంటారు మీరు, కానీ ఇప్పుడు కూడా పనులు చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ మీకు మొన్న అన్ని ఇరిగేషన్ సంబంధించిన కట్టలకి డబ్బులు శాంక్షన్ చేయించారు. ఇంతవరకు ఒక్కటి మొదలు పెట్టాల, ఒక్క టెండర్ పెట్టాల.
అది మీరు పెట్టలేదు, మీ ఈ పెట్టలేదు, మీ డిఈ పెట్టలేదు, మీకే తెలియాలి. ఏమాత్రం ఇచ్చిన డబ్బులు కానీ ఉపయోగించుకోకపోతే దానికి పర్యవసానం మీరు అనుభవిస్తారు. కాబట్టి దయచేసి వెంటనే ఎస్టిమేషన్లు వేసి ఆ సాగునీటి సంఘ అధ్యక్షులను పిలిపించి వాళ్ళ చేత వర్క్ చేయించే బాధ్యత ఏఈలు డిఈలు మీద అని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఈ రోజు నుంచే వాళ్ళతో మాట్లాడి ఆ వర్క్లు చేయించండి. టెండర్లు ఏమేమి ఉన్నాయో అది కూడా త్వరగా టెండర్లు పూర్తి చేస్తే మంచిది. ఇంకా కూడా డబ్బులు తీసుకొస్తారు. దాదాపు 17-15 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇంకా కూడా అదనం కావాలని తీసుకొస్తారు. మీరు వచ్చిందని చేయకుండా ఒక నాయకుడు చేయలేదు అనుకోండి, క్యాన్సిల్ చేసేది. చేయకపోతే క్యాన్సిల్ చేయండి, వేరే వర్క్ పెట్టించేస్తారు. వాళ్ళ టైం ఏంటి, నాయకుడు టైం ఏంటి, ఆ టైం లోపల చేయకపోతే నిర్దాక్షాన్ని క్యాన్సిల్ చేసేయండి. చేసి వేరే వర్క్ మనం దాన్ని మీరు రోజులు పెట్టేసి చేసి ఎవరైతే బాగా చేస్తున్నారో ఆ ఊళ్ళో ఇద్దాం. మనం వచ్చాయని చెప్పి కూడా మా పిఏ చెప్పారు. అన్నీ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే హౌసింగ్ సంబంధించిన కూడా ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఒక వారం రోజుల లోపల అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఏమని చెప్పి కూడా చెప్పాం. దాదాపు 8,000 పైచులకు మొత్తం గూడూరు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అప్పీల్ చేశారు. ఇంకెవరన్నా కావాలన్నా కూడా అప్పీల్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మంచి ఇళ్ళు కట్టుకోమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇల్లు శాంక్షన్ అయ్యి పూర్తి కాకుండా ఉన్నటువంటి ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు కానా ఆ ఇల్లే ఉన్న లబ్ధిదారులని పూర్తి కాకపోతే 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కూడా చెప్పారు. ఎస్టీలకి 75,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. అట్లాగే బీసీలకు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆధారపడింది బీసీ వాళ్ళ పైనే కాబట్టి బీసీలకు కూడా 50,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు తెలియజేస్తారు. చెప్పాము కూడా అందరికీ. కాబట్టి గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఊళ్ళో ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకి మీరు వెళ్ళి 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇచ్చారని చెప్పాలి. మీరు అధికారులు వాటికి సహకరించాలి. ఎందువల్లంటే ఎవరు ఇచ్చారో తెలియకుండా పాత వాళ్ళు ఇచ్చారని చెప్పి అదే వ్యవహారంలో ఉంటారు. కానీ ఈ 50,000, 70,000 ఇచ్చేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ఖచ్చితంగా నాయకులు ఇప్పుడు ఎప్పుడైతే 1వ తేదీ పెన్షన్ వస్తున్నామో మనందరం కూడా ఈ ఇళ్ల విషయంలో కూడా అదనంగా ఇస్తున్నటువంటి డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చారని మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా ఎవరు చెప్పైనా ఇంకా ఆ క్రెడిట్ అవతల తీసుకుంటారు. కాబట్టి ఇది అవకాశం. మన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డబ్బులు కూడా విడుదల చేశారు అనుకుంటాను. డీ గారు డబ్బులు వేశారా? పెట్టి వాళ్ళకు వచ్చిన అర్జీలన్నీ కూడా ఆన్లైన్ చేసి అక్కడ నుంచి మీరు కలెక్టర్ గారికి అయితే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అయితే ఎస్పీ గారికి, అయితే ఈ వాటర్ ప్రాబ్లం అయితే దానికి సంబంధించినటువంటి డిఈలకి, ఈలకి, ఎస్సీలకి ఆ యొక్క అర్జీలన్నీ కూడా వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు. దాని తర్వాత మధ్యాహ్నం ఆ మండల పార్టీ నాయకులతో కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా సార్ట్ చేయమని చెప్పి కూడా నాయకుడు గారి ఆదేశం మేరకే మొట్టమొదటి శనివారం జరుపుతున్నాం. ఈ గ్రీవెన్స్ ఒక గూడూరులోనే పెడతా ఉన్నాం. మొట్టమొదటి అట్లా కాకుండా మండల వైజ్ పెడదామని చెప్పి, అలాగే మండల వైజ్ అయితే నాయకులు కూడా అందుబాటులో ఉన్నటువంటి సమస్యలు కూడా మాకు చెప్పే విషయం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మా వాళ్ళకి లిస్ట్ ఇస్తే మా వాళ్ళు లబ్ధిదారులతో మాట్లాడి ఎవరికైనా రాకపోయినా కూడా మా దృష్టి తీసుకుని అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆ రోజు సూపర్ 6లో భాగంగా మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు, మొట్టమొదటి పెన్షన్ 3,000, 4,000 పెంచిన తర్వాత కూడా నాయకులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ప్రతి నెల 1వ తేదీ మీకు కనిపించి మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు ప్రతి ఊళ్ళో కూడా. అట్లాగే వచ్చే నెల నుంచి ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 లెక్కన, గతంలో 13,000 చంద్రం ఇచ్చేవారు గత గవర్నమెంట్లో, అది ఇంటికి ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన విధంగా సూపర్ 6లో భాగంగా మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000, ఒక బిడ్డ చదువుతున్న 15,000, ఇద్దరు చదివితే 30,000, ముగ్గురు చదివితే 40,000, నలుగురు చదివితే 50,000 రూపాయలు. వచ్చే నెల నుంచి పక్కాగా ఆయా కళాశాలలో ఎవరైతే ఎక్కడ చదువుతున్నారో వాళ్ళ ఖాతాలోకి బాబు గారు వేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.
అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఎన్ఆర్ఐఎస్ కింద చెట్టుమూరు మండలంలో దాదాపు 5 కోట్ల రూపాయల వర్క్ 6 కోట్లు 4,50,00,000 వర్క్ చేసాం మనం. చెట్టుమూరు మండలం ఒక్క దాంట్లోనే కేవలం ఎన్ఆర్ఐఎస్ సిమెంట్ రోడ్స్. మీ ఊళ్ళో అయితే పనులు ఉంటాయి, ఇంకా పని ఊళ్ళో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వచ్చే నెలలో మళ్ళీ మీరు ప్రపోజల్స్ ఇస్తే అవి కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అయితే నేను చెప్పేది ఒకటి ఏంటంటే నాయకులకి అందరూ కూడా అది గవర్నమెంట్ ఇస్తుంది, అంటే చంద్రబాబు నాయుడు గారు మార్గమే వస్తారని కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా పెద్ద సమస్య ఉంటే తప్ప కొన్ని సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారు సూచనలతో ఆ యొక్క సమస్యని తీరుస్తారని కూడా తెలియజేస్తూ, మరి ప్రతి నెల కూడా ఇదే విధంగా బుధవారం ఇక గ్రీవెన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ లో పాల్గొనాలని కూడా తెలియజేస్తూ, మరి మొట్టమొదటిగా ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో బాగా మాకు సహకరించిన అధికారులకు అందరూ కూడా పేరు పిల్లల ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా అర్జీదారులందరూ ఇక్కడే ఉన్నారు. టీజీఆర్ఎస్ పేరుతో గ్రీవెన్స్ జరుగుతుంది. మీ అందరికి కూడా ఈ సభా వేదిక మీ మీదుగా విన్నవించేది ఏంటంటే, ప్రతిరోజు ఇక్కడి వరకు రావాల్సిన లేదు. మీ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా మీరు అతన్ని సందర్శించి ప్రతి సోమవారం అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి సోమవారం కూడా మీ టీజీఆర్ఎస్ లో ఒక నమోదు చేసుకోవాల్సిందిగా. ఈ ఒక్క రోజుతో అయిపోలేదు, ప్రతి వారం ఉంటుంది కాబట్టి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడానికి అందరి అధికారులు మా కార్యాలయ సిబ్బంది కూడా సహకరించారు. కాబట్టి ఇప్పుడు గ్రీవెన్స్ లో పేరున ఒక్కొక్కరిని పిలుస్తారు. దయచేసి క్రమశిక్షణ పాటించి గుంపుగా రాకుండా విడివిడిగా రండి. మీ సమస్యలన్నీ కూడా మన మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ రెవెన్యూ సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చిన మేము త్వరితగతిన వీఆర్ఓలను అప్పటికప్పటికే పంపించి ఏది కూడా పెండింగ్లో లేకుండా తీర్చేస్తానని మన శాసనసభ్యులు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని మన హౌసింగ్ వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఇళ్ళు పాతబడిపోయి ఉన్నాయో ఇన్ని కూడా ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. ఆ లిస్టుని మాకు సబ్మిట్ చేసిన వెంటనే మా గ్రామ రెవెన్యూ అధికారులందరికీ కూడా ఇచ్చి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎలాంటి సహాయం అందుతుందో అలాంటి సహాయాన్ని వాళ్ళందరికీ చేకూరేలాగున చేయమని కూడా వాళ్ళకి చెప్పాను. అలాగే ఈ పొలం తగాదాలు కానీ ఎవరైనా 1 బిల్ రాని వాళ్ళు మనకు ఈ ఎల్పిఎంలు అయినాయి, ఆ ఎల్పిఎంలు ఉన్న వాళ్ళు కూడా త్వరితగతిన పాస్బుక్లు పొందాలని కూడా మన శాసనసభ్యుల ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీ శ్రీ హజరత్ అమీర్ షావలి దర్గా 74వ ఉర్సు గంధోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 7 సంవత్సరాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఉర్సు గంధ మహోత్సవం ఆగిపోయిన సంగతి విదితమే. అయితే ఈసారి అటు రాజకీయ నాయకులు ఇటు మత పెద్దలు అందరూ కలిసికట్టుగా ఈ గంధ మహోత్సవాన్ని జరపడానికి ఏకతాటిపైకి రావడంతో 7 సంవత్సరాలుగా ఆగిపోయిన గంధ మహోత్సవం రేపటి నుండి ప్రారంభమవుతోంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్ఆర్ సూపర్ మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉండే సూపర్ మార్కెట్లో సమయానికి చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పట్టణంలోని షాపింగ్ సెంటర్లు, సూపర్ మార్కెట్లలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిమాపక శాఖ పట్టణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తిరుమల తిరుపతి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి హాజరయ్యారు. వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. తిరుమలలో పెండింగ్ అంశాలపై చర్చించారు. టీటీడీ పూర్తిస్థాయి ప్రక్షాళన, అభివృద్ధితో పాటు తిరుమల పవిత్రత పెంపుదలపై సమీక్షించారు. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం, వసతి తదితర సదుపాయాల కల్పన, అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా జరిగిన నిధుల కేటాయింపులు, ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు బదిలీలు వంటి తదితర కీలక అంశాలపై సీఎం దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలి. సచివాలయంలో నిర్వహించిన టీటీడీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఉపాధి హామీ పథకంలో హద్దు మీరిన నాయకుల జోక్యం, ఉపాధి హామీ అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు. చిలకూరు మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. అభివృద్ధిని అందించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.